నాయుడు గారు దూరంగా పెట్టుకొచ్చాడు. తిరువూరు సభకి నిజం నువ్వే పెట్టాక పెట్టడంలో ఏమి నన్ను రావద్దన్నారు, నా జోక్యం కలవ చేసుకోవద్దన్నారు. నువ్వు మంచోడు అయితే ఎందుకు చేసుకోవద్దంటారు? ఎవరికైనా చెప్పారా? నువ్వు తిరువూరు వెళ్ళి 50 నిమిషాలు వీరంగం చేసావే తిరువూరు పార్టీ ఆఫీసులో. ఓ దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీ ఆఫీస్ కడితే అందులోకి వెళ్ళి వీరంగం చేశాడు. ఏ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాక మనం వీరంగం చేయలేదు. అక్కడ ముట్టి మీద కొడతారు అక్కడికి వెళ్ళి చేస్తే. ఇదేం బూతుమాట కాదండి, పిల్లలు అంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి సైలెంట్గా కండవ వేసుకొని వచ్చాడు. ఈ సైకోకి ఆ సైకో సరిపోయింది. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు తెలుగుదేశంలో ఉన్నంతసేపు ఏం వాగినా మేము సహనం ఓర్పు పట్టే మా నాయకుడి గురించి, మా బాస్ చంద్రబాబు గారి గురించి, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారి గురించి ఇక మేము సహనం పట్టాం. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా వాగినా, లోకేష్ బాబు గారి గురించి ఏమైనా వాగినా, వాళ్ళ కుటుంబం గురించి ఏమైనా వాగినా, ఏ కుక్కతో కలిసి ఈ కుక్క మరిగినా సరే తాట తీస్తాం. ఏంటనుకుంటున్నావు నువ్వు? తెలుగుదేశంలో ఉన్నంతవరకు నువ్వేం మాట్లాడినా నిన్నేం మాట్లాడాలా వదిలేసావు మా బాస్ గురించి. ఇవాళ నీ పని అయిపోయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గడప దక్కావో ఆ రోజే ఆ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినప్పుడు నువ్వు అయిపోయింది. 60% లాగుతాడంట, 60% లాగుతాడంట. మొన్నటి వరకు కేసీనే నాని వెనకాతలు తిరిగిన వాళ్ళే ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. సిగ్గుపట్టలేదు నువ్వు? మేము పార్టీ, మేము తెలుగుదేశం పార్టీ, వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను నేను. కేసీనేని నాని వెనకాతలు ఎన్నాళ్ళు తిరిగినా మేము పార్టీ, కేసీనేని నాని మనుషులు కాదన్నారు చూసారా? ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తారా? అదే తెలుగుదేశం పార్టీ. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉండి ఉంటారు. యువకుల పాదయాత్ర మీద రూపాయి ఖర్చు పెట్టకుండా లక్షలాది మంది వచ్చారంటే లోకేష్ బాబు పాదయాత్రకి లోకేష్ బాబుకి ఏం సంబంధం? అవాలేమో నన్ను పిలవలేదు, నాకేమీ ఏమీ ఇవ్వలేదు అని లోకేష్. అయితే ఒకటి, చంద్రబాబు గారు కొద్దిగా అమాయకం, కొద్దిగా మొగమాటం ఉంది. కానీ లోకేష్ బాబు నాయకత్వంలో మొగమాటాలు ఉండవు. ఇలాంటి ఊసర వెళ్ళి ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలిసే యువగలం పాదయాత్రకు రానిలా. ఎందుకంటే యువగలం పాదయాత్ర ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అంతం చేయాలని కుప్ప నుంచి వాళ్ళ తండ్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్ప నుంచి మొదలుపెట్టిన పాదయాత్రలో ఇలాంటి సైకోలు, ఇలాంటి ఊసరవల్లు ఈ పాదయాత్రలో పాల్గొనకూడదు. వీళ్ళకి ఎంపీ పదవి ఉన్నా సరే స్వచ్ఛమైన వాళ్ళు, నీతి నిజాయితీ పరులు, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, ఎగగొట్టిన వాళ్ళు, భూ కబ్జా చేయని వాళ్ళు, మంచి వాళ్ళే ఈ పాదయాత్రలో పాల్గొనాలని ఒక పార్లమెంట్ మెంబర్ను కూడా పక్కన పెట్టినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. అందుకే కొత్తలు ఆడిపోతున్నాడు. కేసీఆర్ నాని ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళావో ఆ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ మొదలైంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీకి ఈ నాని మెంటాలిటీకి ఎలక్షన్ వరకు ఉంటారని కూడా నాకు అనుకోవట్లా. ఎందుకంటే ఇద్దరికీ సైకోలే కాబట్టి అప్పటి వరకు ఉంటారని కూడా నేను అనుకోవట్లేదు. ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ చేతిలో కేసీనేని నాని అనే ఊసర వెళ్ళి, కేసీనేని నాని అనే చీటర్, కేసీనేని నాని అనే ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని తెలియజేస్తాను.